రేవంత్ రెడ్డి గారు వచ్చినాయి కొత్త పథకాలు రాలేదని నేనెందుకంట. బ్రూ ట్యాక్స్ వచ్చింది. ఫైనాన్స్ ఎవరికన్నా పని చేస్తే కలవట్టు కట్టనో రోడ్డు పోస్తేనో 8% ట్యాక్స్ అయితే వచ్చింది. బిల్లు రావాలంటే బి ట్యాక్స్ వచ్చింది. ఎంత 10 బి ట్యాక్స్ వచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చింది. హైదరాబాద్ లో ఎవడన్నా ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ వచ్చింది. స్క్వేర్ ఫీట్ కు 100 రూపాయలు ఇవ్వాలన్నట. బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, కొత్త ట్యాక్సులు అయితే పెట్టినామే రేవంత్ రెడ్డి. కానీ ఉన్నాయి కూడా కొట్టినాం. కేసీఆర్ గారు ఉండగా కరోనా కష్టకాలంలో మా నిరంజన్ అన్న వ్యవసాయ మంత్రి, నేను ఆర్థిక మంత్రి. కరోనా వచ్చింది, లాక్డౌన్. గవర్నమెంట్ ఒక్క రూపాయి లేదు, చాలా కష్టంగా ఉంది. అప్పుడు ఎండాకాలం వచ్చింది కరోనా. ఎండాకాలం పోగానే వానకాలంలో డబ్బులు వేయాలి. ముఖ్యమంత్రి గారు మా అందరినీ శాఖ అధికారులను పిలిచిండు. మరి వానకాలం వస్తుంది, రోహిన్ కార్త్ వెళ్ళింది, సింకులు పడతాయి, రైతు బంద్ వేయాలి, తయారున్నారా అంటారు. ఎక్కడ సార్ మొన్నటిదాకా కరోనా మొత్తం అంతా లాక్డౌన్ అన్న అంటే ఏందా, మాకు రైతులే అంతా మీకు అట్లా దొరికిందిరా అని ఆఫీసర్ల మీద కోపానికి వచ్చి మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు. రైతులకు మాత్రం వాన సినుకు పడే వరకు రైతు బంధు పైసలు పడాలని చెప్పిండు. పడేయలేవా? మరి ఇప్పుడు ఎందుకు పడతలేవే? ఇప్పుడు ఎందుకు పడతలేవు? అప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 అన్నావు కదా. 10 దిక్కు లేకపోయా, 15 దిక్కు లేకపోయా. ఇంకా ముఖ్యమంత్రి నిన్న వరంగల్ మాట్లాడుతుండు, ప్రజలు ఏం కోల్పోలేదట. ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా నీ పుణ్యమా అని రైతు బంధు కోల్పోయింది. నువ్వు చెప్పిన రుణమాఫీ 2 లక్షల మీద ఉన్నోళ్ళు కట్టుండ్రి అని చెప్పిండి. కొంతమంది బంగారం అమ్మి 3 రూపాయల మిత్తికి తెచ్చి నమ్మి కడితే ఇవాళ అప్పులు పెరుగుతున్నాయి, మిత్తిలు పెరుగుతున్నాయి, కానీ ఆ రుణం అయితే మాఫీ కాలే. డబుల్ అయింది. ఇప్పుడు ఇటు రుణమాఫీ కాలే, అటు మిత్తిలు పెరుగుతా ఉన్నాయి రైతులకు. అయినా కట్టవలసిన అవసరం ఏంటి అంటే ఈ రకంగా ఆయన రైతుల్ని మోసం చేసే పరిస్థితి.